Hello everyone, welcome back to our channel. First of all, big congratulations to all the students who wrote APNC 2025. Whether you got a top rank or mid level rank, you have done your part. That's why I'm super proud of you, my dears. మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ నాకేమొస్తున్నాయంటే మేడం ప్లీజ్ కాలేజ్ ప్రిఫరెన్స్ లిస్ట్ చేయండి, గవర్నమెంట్ సీట్ వస్తుందా అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఐఎమ్ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యువర్ కమెంట్స్, మై డియర్స్, అండ్ ఐ ట్రూలీ అండర్స్టూడ్ హౌ ఇంపార్టెంట్ దిస్ phase is for your future. Because each message, each doubt, and each request, whatever it is, everything truly matters to me. So that's why today I'm making this video as a response to all your comments. This video is only for APNCET qualified students who are getting ready for your counseling to give clarity, confidence, and correct guidance during this important phase of your career. ఈ వీడియోలో అయితే నేను మీకు how to give the best college preference list based on your rank, category, reason, government versus private seat chances, and how to avoid common mistakes that every student should do during this phase of web options. ఇవన్నీ కూడా క్లియర్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే వీడియోని ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. బికాస్ మిస్టేక్ చిన్నదైనా సరే మన కెరీర్ మీద చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూసాక మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద, అలాగే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ ర్యాంక్ ఎంతైనా సరే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్, అట్రాక్టివ్ వేలో వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. And my dears, if you are feeling confused, stressed, or even excited, also don't worry. I'm always here to guide you all throughout every step of your counseling. Are you ready? If you are ready means we'll start out today's video. సో ప్రీవియస్ గా ఇంట్రోలో అయితే చెప్పాను కదా ఈ వీడియో దేని గురించి అండ్ రీజన్ ఏంటి, అసలు ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నా అని చెప్పి. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు కాలేజ్ ప్రిఫరెన్స్ లిస్ట్ ఎలా చేయాలి అండ్ ఏ కాలేజెస్ బెస్ట్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ సీట్ రావడానికి అంటే ఫ్రీ సీట్ రావడానికి బెస్ట్ ఆర్డర్ లో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కంప్లీట్ క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, బికాస్ స్కిప్ చేస్తే మీరు ఏదైనా మ్యాటర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్టు నేను ఎక్కువ టైం తీసుకోవాలి, వేస్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. చాలా షార్ట్ గా మీకు అర్థమయ్యే విధంగానే కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక ఈ వీడియోతో మీ అందరి డౌట్స్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. అదర్ దాన్ దిస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఓకే, సో మీకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం కోసం నేనైతే సెక్షన్స్ వైజ్ డివైడ్ చేశాను. ఫస్ట్ ది సెక్షన్ 1, వాట్ ఈస్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇన్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ లో కాలేజ్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, బట్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఇంకొకసారి రిపీట్ చేస్తాను సో దట్ ఇంకెవరికైనా ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది కదా. వెబ్ ఆప్షన్స్ లో మీరు సెలెక్ట్ చేసే ఆర్డర్ ని కాలేజ్ ప్రిఫరెన్స్ లిస్ట్ అని అంటారు, సింపుల్ గా చెప్పాలంటే. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో. ఓకే, అండ్ దిస్ ప్లేస్ ఎ వైటల్ అండ్ కీ రోల్ ఇన్ యువర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అంటే ఎలా మేడం అని కూడా మీకు డౌట్ రావచ్చు కదా. ఎలా అంటే ఈ ఆర్డర్‌ని బేస్ చేసుకొని దీంతో పాటు మీ ర్యాంక్, కేటగిరీ, రీజన్ ఇవన్నీ గూడా చూసి మీకు ఎన్‌టిఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ స్టెప్‌లో మీరు ఎటువంటి మిస్టేక్ జేసినా సరే, మీ ర్యాంక్ ఎంతైనా కావచ్చు, బట్ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది కరెక్ట్‌గా ఉంటే ర్యాంక్ ఎంత డిస్టెన్స్‌లో వచ్చినా సరే మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని సరిగ్గా పెట్టకపోవడం వల్ల ర్యాంక్ చాలా తక్కువ అయినా సరే సీట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్‌లో మాత్రం అందరూ అలర్ట్‌గా ఉండి ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని అయితే నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ చక్కగా అయితే పెట్టండి. సో దట్ మీకు లాస్ట్ మినిట్‌లో ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా హ్యాపీగా ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్‌ని కూడా ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్ సెక్షన్ 1? If you clear means we'll move to section 2. Section 2 is types of colleges. So here I have mentioned total 3 types of colleges. Number 1, government nursing colleges. Number 2, aided or mission colleges. Number 3, private colleges with government quota seats.
టోటల్ మనకి 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్. మీకు ఆల్రెడీ తెలుసు కదా! గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ ఎయిడెడ్ ఆర్ మిషన్ కాలేజెస్. ఎయిడెడ్ ఆర్ మిషన్ కాలేజెస్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎయిడెడ్ అంటే ప్రైవేట్ కాలేజెస్ బట్ గవర్నమెంట్ ఫండ్స్‌తో రన్ అయ్యే కాలేజెస్ ఎయిడెడ్ కాలేజెస్ అని అంటాము. మిషన్ కాలేజెస్ వచ్చేసరికి కొన్ని మిషనరీస్ ఉంటాయి గదా! అంటే క్రిస్టియన్ మిషనరీస్ ఆర్ సమ్‌వాట్ రిలీజియస్ మిషనరీస్‌తో అయితే రన్ జేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ విత్ గవర్నమెంట్ కోటా అంటే ప్రైవేట్ కాలేజెస్‌లో హాల్ఫ్ ఆఫ్ ద సీట్స్ అనేవి గవర్నమెంట్ కోటాకి రిజర్వ్ చేసి పెడతారు కదా! అవే ఈ ప్రైవేట్ కాలేజెస్ విత్ గవర్నమెంట్ కోటా సీట్స్ అంటే. ఓకే. సెక్షన్ 2 క్లియర్ గదా! ఇప్పుడు సెక్షన్ 2లో ఉన్న టైప్స్ ఆఫ్ కాలేజెస్ నుంచి టాప్ లిస్ట్. దట్ మీన్స్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ నుంచి ఉన్న టాప్ లిస్ట్ కాలేజెస్ ఏంటి? అండ్ ఎయిడెడ్ ఆర్ మిషన్ కాలేజెస్‌లో ఉన్న టాప్ లిస్ట్. ఎట్ లాస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌లో ఉన్న టాప్ లిస్ట్. ఇవన్నీ గూడా నేనిక్కడ మెన్షన్ చేశాను. అవేంటో చూద్దాం పదండి. ఫస్ట్ సీ టైప్ 1. టైప్ 1 ఏంటి? గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ కదా! బిఫోర్ గోయింగ్ టు సీ ద లిస్ట్ ఆఫ్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్, ఫస్ట్ సీ సమ్ ఆఫ్ ద కీ పాయింట్స్ అబౌట్ దిస్ టైప్ 1 గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్. టాప్ లిస్ట్‌లో ఉన్న గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్‌ని చూసే ముందు ఫస్ట్ ఈ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ నుంచి కొన్ని కీ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. బికాస్ ఈ కీ పాయింట్స్ తెలుసుకోవడం వల్ల మనకి ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఇట్ సీమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ గవర్నమెంట్ కాలేజెస్‌లో మనం ఏదైనా ఫీస్ పే చేయాలా? అండ్ క్లినికల్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంటుంది? ఫ్రీ సీటేనా? అండ్ లిస్ట్‌లో దీనికి ఏ ప్రయారిటీ ఇవ్వాలి? అనే వాటిపైన ఒక క్లారిటీ వస్తుంది. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ అంటే 100% గవర్నమెంట్ ఫండెడ్. అంటే కంప్లీట్‌గా మీకయ్యే ఖర్చు మొత్తం గవర్నమెంట్ జూసుకుంటుంది. మీరసలు వేటికి పే చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ మెస్ ఆర్ ఎగ్జామ్ ఫీ. ఎగ్జామ్ ఫీ అనేది యాజ్ యూజువల్ మనమే పే చేసుకోవాలి. ఇది ఈ ఒక్క నర్సింగ్ కోర్స్ అనే గాదు. ఏ కోర్స్ అయినా సరే మనమే పే చేసుకోవాలి. సో, అది కామన్. బట్ కొన్ని కాలేజెస్‌లో ఏంటంటే మెస్ ఫీస్ పే చేయాల్సుంటుంది. బట్ కొన్నిటికి అవసరం లేదు. డైరెక్ట్‌గా మీ ట్యూషన్ ఫీలోనే అన్నీ కలిపొచ్చేస్తాయి. గవర్నమెంటే బేర్ చేస్తుంది. ఓకే. కొన్ని కాలేజెస్‌లో మాత్రమే మెస్ ఫీ ప్లస్ ఎగ్జామ్ ఫీ ఉంటుంది. అన్ని కాలేజెస్‌లో మాత్రం ఎగ్జామ్ ఫీ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఈ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్‌లో మీకు బెస్ట్ ఫ్యాకల్టీ ప్లస్ క్లినికల్ ఎక్స్‌పోజర్ కూడా చాలా బావుంటుంది. మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో ఫస్ట్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్‌నైతే సెలెక్ట్ జేసుకోవాలి. అంటే ఫస్ట్ వీటికి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై జేయాలి. ఓకే. ట్రై చేయడం కాదు, వీటికి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్‌లో ఉన్న టాప్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్‌ని చూద్దాం. నెక్స్ట్ ఈ టాప్ గవర్నమెంట్ కాలేజెస్. ఇక్కడ నేనైతే టాప్ గవర్నమెంట్ కాలేజెస్‌ని కొన్నిటిని లిస్ట్ ఔట్ చేశాను. ఇంకా ఉన్నాయి. బట్ నేనిక్కడ అందులోంచి కొన్ని పిక్ చేసి మీకిక్కడ డిస్‌ప్లే చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అంతకంటే ముందు నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే, "మేడం బాయ్స్‌కి గవర్నమెంట్ సీట్ రాదా? గవర్నమెంట్ సీట్‌కి మేము ఎలిజిబుల్ కాదా?" అన్నట్టు కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇక్కడ నేనైతే డిస్‌ప్లే చేయట్లేదు కానీ రిప్లై అయితే ఇస్తాను ఆ కామెంట్‌కి. బాయ్స్‌కి సీట్ లేదు అనే రూమర్స్‌ని అస్సలు పాస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా ఇచ్చారు కదండీ! బోత్ ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. అంటే అర్థం ఏంటి? ఇద్దరు గూడా ఎలిజిబుల్లీ బీఎస్సీ నర్సింగ్ సీట్‌కి అని చెప్పి గదా! సో, సీట్ లేదు అనంటే రీజన్ ఏంటంటే ఆ కాలేజ్ అంటే ఆ సర్టెన్ ఆర్ పర్టిక్యులర్ కాలేజ్‌లో బాయ్స్‌కి అడ్మిషన్స్ లేవు అని అర్థం. ఈ ఒక్కటే రీజన్. అంతే తప్ప బాయ్స్‌కి గవర్నమెంట్ సీట్ లేదు అని అర్థం కాదు. ఏవైతే కాలేజెస్ కో ఎడ్యుకేషన్‌ని యాక్సెప్ట్ జేస్తున్నాయో వాటన్నిటిలో అయితే బాయ్స్‌కి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. బట్ కొన్ని కాలేజెస్‌లో ఏంటంటే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటారు. అటువంటి టైంలో మాత్రమే మీకు సీట్ రాకపోవడం జరుగుతుంది తప్ప రిమైనింగ్ కో ఎడ్యుకేషన్ ప్రతి దాంట్లోని మీకు సీట్ అనేది ఉంటుంది. ఐ హోప్ మీకొక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఈ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది గదా! ఇప్పుడు టాప్ లిస్ట్‌లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఏంటో చూద్దాం. Number 1 King George Hospital College of Nursing, Visakhapatnam. Number 2 Rangaraya Government College of Nursing, Kakinada. Number 3 Government College of Nursing, Guntur. Next, number 4 SVIMS College of Nursing, Tirupati. Next, Government College of Nursing, Nellore, Anantapur, Kadapa and Srikakulam.
దీస్ ఆర్ ద టాప్ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్. వీటిని నేను రీజన్స్‌ని బేస్ చేసుకొని క్లియర్‌గా సెర్చ్ చేసి మీకిక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే టోటల్ 8 అయితే ఇచ్చాను. రిమైనింగ్ కూడా ఉన్నాయి. వాటిని నేనిక్కడ ఇంక్లూడ్ చేయలేదు. జస్ట్ కంప్లీట్‌గా ఒక క్లారిటీ కోసం మీకైతే టాప్ లిస్ట్‌ని మాత్రమే నేనిక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ టైప్ 2 ఎయిడెడ్ అండ్ మెషిన్ కాలేజెస్. ఎయిడెడ్ అండ్ మెషిన్ కాలేజెస్ గురించి మీకైతే ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! అంటే ఇవొచ్చేసరికి సమ్ ఆఫ్ ద చారిటబుల్ ట్రస్ట్ ఆర్ క్రిస్టియన్ మిషనరీ ద్వారా అయితే రన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో మీకొచ్చేసరికి గుడ్ డిసిప్లిన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్‌లీ ఈ ఎయిడెడ్ అండ్ మెషిన్ కాలేజెస్‌ని మన వీడియోలో యాడ్ చేయడానికి రీజన్ వచ్చేసరికి వీటిలో కూడా మీకైతే గవర్నమెంట్ సీట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అందుకే నేను ఈ లిస్ట్‌ని కూడా మన వీడియోలో యాడ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సీ లిస్ట్ ఆఫ్ ఎయిడెడ్ అండ్ మెషిన్ కాలేజెస్. సీ ద లిస్ట్ ఆఫ్ ఎయిడెడ్ అండ్ మెషిన్ కాలేజెస్. Number 1 Bishop Acharyya College of Nursing Guntur. Next. Number 2 Saint Joseph College of Nursing Vijayawada. Next number 3 CSI Raini Kakinada. And at last RIMS Ongole. These are the aided and mission colleges. Okay. Are you clear about this? Then move to next slide. Our last type 3 is private colleges with government quota. ప్రైవేట్ కాలేజెస్‌లో బోత్ గవర్నమెంట్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా 2 సీట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మన ప్రయారిటీని బట్టి మనం చూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ అనేది చాలా ఎక్కువొచ్చి మీరు ఎఫోర్డ్ చేయగలరు అనంటే మేనేజ్మెంట్‌కయితే వెళ్ళిపోండి. లేదు కౌన్సెలింగ్‌లో రావచ్చు అన్న ఛాన్స్ ఉంటే మాత్రం మీరైతే కౌన్సెలింగ్‌లో ట్రై చేయండి. స్టార్టింగే మేనేజ్మెంట్‌ని తీసేసుకోవచ్చులే ఏమైంది అన్నట్టు ఉండకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ సీట్‌కి ట్రై చేయండి. నెక్స్ట్ లేదు రాదు అనిపిస్తే అప్పుడు మేనేజ్మెంట్ సీట్‌కయితే వెళ్ళండి. ఓకే. ఫీజ్ పేమెంట్ గురించి కూడా నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి. కోర్స్ ఫీ ఎంతవుతుంది? మేనేజ్మెంట్ కోటా ఎంత? గవర్నమెంట్ కోటా ఎంత? అని జెప్పి. టైప్ 1 అయితే గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి మీరసలు ఫీజే పే చేయక్కర్లేదు. ఎక్సెప్ట్ ఎగ్జామ్ ఫీ ఒక్కటే పే చేయాలి. నెక్స్ట్ వన్ ఎయిడెడ్ అండ్ మిషన్ కాలేజెస్‌లో అవి కూడా సమ్ ఆఫ్ ద చారిటబుల్ ఆర్ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా అయితే రన్ చేస్తూ ఉంటారు కాబట్టి పార్షియల్‌గా మీరేదైనా అమౌంట్ పే చేయాల్సి వస్తే తప్ప రిమైనింగ్ మొత్తం గూడా వాళ్ళే పే చేస్తారు. అండ్ అట్ లాస్ట్ థర్డ్ వన్ ప్రైవేట్ కాలేజెస్‌లో వచ్చేసరికి ఇఫ్ మీకు గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తే మీకు కోర్స్ ఫీ ఎంతవుతుంది అంటే 22,000 నుంచి 45,000 ఓకే. అంతకన్నా ఎక్కువ గూడా ఉండొచ్చు. దాదాపు ఒక 50, 60 వరకు అయితే అవ్వచ్చు. గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తే ప్రైవేట్ కాలేజెస్‌లో. అది గూడా మీరు హాస్టల్‌లో స్టే చేస్తాను అని అన్నప్పుడు మాత్రమే ఇంతవుతుంది. లేదు అంటే 22,000 తోనే మీకు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ కోర్స్ అనేది. అంటే ఇయర్లీ చెప్తున్నాను. టోటల్ 4 ఇయర్స్‌కి గాదు. ఇయర్లీ మీకు 22,000 ఆర్ 30 అప్రాక్సిమేట్‌గా కంప్లీట్ అయిపోతుంది. బికాజ్ రిమైనింగ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి గదండీ! లైక్ బుక్స్ ఆర్ ఆర్టికల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్న మీకు 30,000లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అదే మేనేజ్మెంట్ కోటా వచ్చేసరికి 60,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యి దాదాపు 90,000 ప్లస్ అంటే 1.2 ప్రీవియస్ వీడియో సీట్ మ్యాట్రిక్స్ అనే వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! అంతే ఉంటుంది. 1.2 వరకు గూడా ఉండొచ్చు. ఓకే. ప్రైవేట్ కాలేజెస్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్ అయితే. ఐ హోప్ మీకు ఫీజ్ గురించి కూడా ఒక క్లారిటీ వచ్చింది గదా! నెక్స్ట్ సీ లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ విత్ గవర్నమెంట్ కోటా. Number 1 Lakshmi College of Nursing Anantapur. Next Apollo College of Nursing Hyderabad. Next Aditya College of Nursing Kakinada. Next Care College of Nursing Guntur. At last Kim's College of Nursing Amalapuram. Through this types of colleges అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ టైప్స్ ఆఫ్ కాలేజెస్‌తో పాటు టాప్ కాలేజెస్ లిస్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ సీ సెక్షన్ 3 మీరందరూ వెయిట్ చేస్తున్న అండ్ మీ అందరికీ ఇంపార్టెంట్ అయిన సెక్షన్ అయితే వచ్చేసింది. అదే సెక్షన్ 3 హౌ టు ప్రిపేర్ ప్రిఫరెన్స్ లిస్ట్. మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ అయితే నాకు దీని మీదే వచ్చాయి. ప్రిఫరెన్స్ లిస్ట్ ఎలా చేయాలి? అండ్ ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో మాకు కాలేజ్ లిస్ట్‌నయితే ప్రొవైడ్ చేయండి అంటూ కమెంట్స్ చేశారు కదా! ఇక ఇప్పుడు మీరు మీ ప్రిఫరెన్స్ లిస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని సమ్ ఆఫ్ ద సింపుల్ స్టెప్స్‌లో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1
స్టెప్ 1లో ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రీజన్‌ని ఐడెంటిఫై చేయాలి. అంటే తెలుసు కదా! ఏయు, ఎస్‌వియు ఆర్ ఓయు. అది కూడా మళ్ళొక్కసారి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలిసుంటే ఓకే. లేదు మాకు తెలీదు లేదా ఏమైనా డౌట్ ఉంది అనంటే వాళ్ళకి ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఏయు వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ అంటే మన కోస్టల్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి మనందరం ఏంటంటే ఏయులోకొస్తాము. ఓయూ వచ్చేసరికి ఒస్మానియా యూనివర్సిటీ రీజన్ అంటే తెలంగాణ రీజన్ వాళ్ళైతే ఇందులో ఇంక్లూడ్ అవుతారు. నెక్స్ట్ ఎస్‌బియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. సో, వీటిని బేస్ చేసుకొని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని కరెక్ట్‌గా చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ రీజన్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి. అర్థమైందా? రీజన్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని జెప్పి? ఇంకా ఈజీగా ఉండడానికి ఎగ్జాంపుల్‌నయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైజాగ్‌లో చదివారనుకోండి, ఏయూ రీజన్‌లోకొస్తారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్‌లోకైతే వస్తారు. లేదు తిరుపతిలో చదివితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్‌లోకైతే వస్తారు. నిజామాబాద్ ఆర్ తెలంగాణ స్టేట్స్‌లో చదివితే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ రీజన్‌లోకైతే వస్తారు. ఓకే కదా! స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 మీ కేటగిరీ అండ్ ర్యాంక్‌ని అనాలిసిస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీకి 5000 ర్యాంక్ ఉన్నా సరే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు ఓసీ అనుకోండి. ఓసీ వాళ్ళకేంటంటే 700 వరకు అయితే ఓకే. అంటే 1000 ర్యాంక్ వరకు సేఫ్ ర్యాంక్ అని చెప్పారు గదా మేడం అని మళ్ళీ మీకు క్వెషన్ రైజ్ అవ్వచ్చు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే 700 వరకు అయితే ఓకే. ఛాన్స్ ఉంటుంది అని హోప్స్ ఉండొచ్చు. బట్ 700 దాటిన తర్వాత నుంచి ఏమవుతుంది అంటే ఛాన్సెస్ అనేది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే నేనిక్కడ 700 తరువాత కొంచెం టఫ్ అవ్వచ్చు అని మాత్రం జెప్తున్నాను. ఛాన్స్ లేదు అని నేను జెప్పట్లేదు. బట్ 700 దాటింది అనంటే మీకు కొంచెం ఛాన్సెస్ అనేవి గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అర్థమైంది గదా! నెక్స్ట్ స్టెప్ 3 ప్రయారిటీ ఆర్డర్. ప్రయారిటీ ఆర్డర్ వచ్చేసరికి మీకింకా క్లియర్‌గా ఉండడానికి ప్రీవియస్‌గా టైప్స్ ఆఫ్ కాలేజెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడే వాటిని కూడా ప్రయారిటీ వైసే ఇవ్వడం జరిగింది. సో, ఈ ప్రయారిటీ ఆర్డర్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ కాలేజెస్‌నైతే సెలెక్ట్ జేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఎయిడెడ్ ఆర్ మిషనరీ కాలేజెస్ ఏమైతే మీకు దగ్గరలో అవైలబుల్‌గా ఉన్నాయో వాటిని సెలెక్ట్ జేసుకోండి. ఎట్ లాస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌నైతే సెలెక్ట్ జేసుకోండి. ఈ విధంగా మీ ప్రయారిటీ ఆర్డర్ అనేది ఉండాలి. అస్సలు మర్చిపోవద్దు. మీ రీజన్‌ని దృష్టిలో పెట్టుకొనైతే ప్రియారిటీ ఆర్డర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరెక్కడో ఉండి, ఎక్కడో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్‌కైతే అప్లై చేయొద్దు. మీ రీజన్‌ని కరెక్ట్‌గా చూసుకొని, నెక్స్ట్ మీరేంటంటే సెలెక్ట్ చేసుకుంటూ రండి కాలేజెస్‌ని. మీ రీజన్‌లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఏవి? వాటిని ఫస్ట్‌లో పెట్టండి. నెక్స్ట్ మీ రీజన్‌లో ఉన్న ఎయిడెడ్ ఆర్ మిషనరీ కాలేజెస్ ఏమున్నాయో వాటిని సెకండ్‌లో సెలెక్ట్ జేసి పెట్టండి. ఎట్ లాస్ట్ ప్రైవేట్ కాలేజెస్ విత్ గవర్నమెంట్ కోటా సీట్స్ కోసం ప్రైవేట్ కాలేజెస్ ఏమైతే అవైలబుల్‌గా ఉన్నాయో బెస్ట్ కాలేజెస్‌ని అది కూడా నేమ్ ఉన్న కాలేజెస్‌ని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్‌ని అయితే సెలెక్ట్ చేయొద్దు. గవర్నమెంట్ కాలేజెస్‌కొచ్చేసరికి ఓకే. బట్ ప్రైవేట్ కాలేజెస్‌లో మాత్రమే కొంచెం కేర్ తీసుకోండి. నేమ్ ఉన్న కాలేజెస్‌ని సెలెక్ట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను. మీ రీజన్‌లో ఉన్న కాలేజెస్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పాను కదా! అంటే దానర్థం రిమైనింగ్ కాలేజెస్‌ని వదిలేయమని కాదు. ఫస్ట్ మీ రీజన్‌లో మీకు అవైలబుల్‌గా ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఏమైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ రిమైనింగ్ రీజన్స్‌లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎయిడెడ్ ఆర్ మిషనరీ కాలేజెస్ కూడా సేమ్. ఫస్ట్ మీకేమైనా అవైలబుల్‌గా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ రిమైనింగ్ రీజన్స్‌లోవి. ఎట్ లాస్ట్ ప్రైవేట్ కాలేజెస్ కూడా సేమ్. ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్, ఎట్ లాస్ట్ రిమైనింగ్ రీజన్స్‌లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్. ఈ విధంగా సెలెక్ట్ జేసుకోవాలి. ఒట్టి మీ రీజన్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమన్నాను కదా అని జెప్పి, మీ రీజన్‌లో వాటికి మాత్రమే ఇస్తే సరిపోదు. రిమైనింగ్ రీజన్స్‌లో ఉన్న కాలేజెస్‌ని కూడా ఇంక్లూడ్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా మీ ఆర్డర్ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడు గూడా మనం మన ఓన్ రీజన్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ రిమైనింగ్ రీజన్స్‌లో ఉన్న కాలేజెస్‌నైతే ప్రిఫర్ చేయాలి. ఎట్ లాస్ట్ స్టెప్ 5 అవాయిడ్ మిస్టేక్స్. ఏ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి అనంటే,
ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్రూవల్ లేని కాలేజెస్‌నైతే అవాయిడ్ చేయాలి. ఓకే. వాటిని సెలెక్ట్ జేసుకోవద్దు. బాగా తెలిసున్న కాలేజెస్‌నైతే ప్రిఫర్ జేయడానికి ట్రై జేయండి. అంతే తప్ప కొత్తగా కనిపిస్తున్నాయి కదా! కొత్త నేమ్స్ ఏమో అన్నట్టుగా ట్రై చేయొద్దు. ఒకటికి 2 సార్లు సెర్చ్ చేసి అప్పుడు మాత్రమే సెలెక్ట్ జేసుకోండి. నంబర్ 2 సేమ్ కాలేజ్‌ని రిపీటెడ్‌గా అయితే పెట్టొద్దు. ఒక్కసారి ఒక కాలేజ్‌ని సెలెక్ట్ జేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే ఏమైనా సెలెక్ట్ జేసుకోవాలి అని అనుకుంటే అనదర్ కాలేజ్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. అంతే తప్ప ఒకసారి సెలెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ రిపీటెడ్‌గా అయితే సెలెక్ట్ చేయొద్దు. దీనివల్ల సీట్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎట్ లాస్ట్ మీరు టాప్ కాలేజెస్‌ని అస్సలు స్కిప్ చేయొద్దు. మా ర్యాంక్ చాలా ఎక్కువొచ్చింది కదా! బట్ మాకిక్కడ ఎందుకొస్తుందిలే అన్నట్టుగా మీ ఓన్ థాట్స్‌తో మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు. బికాజ్ ఫస్ట్ రీజన్‌కైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సీట్ అలాట్‌మెంట్‌లో. కాబట్టి మీ రీజన్‌లో ఏమైనా టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ టాప్ ఎయిడెడ్ ఆర్ మిషనరీ కాలేజెస్ ఏముంటే అవి. వాటిని సెలెక్ట్ జేయడానికి ట్రై చేయండి. ఓకే. ఈ కామన్ మిస్టేక్స్ అన్నిటిని కూడా అవాయిడ్ చేస్తే సీటొచ్చే ఛాన్సెస్ మీకు గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. So now are you all clear about how to prepare your preference order or college list? I hope everyone got a clarity. If you have any doubts regarding this, please do comments in comment box. అండ్ నేను మీ అందరి కోసం శాంపుల్ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో దట్ మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అని చెప్పి నేనిక్కడ ఒక స్లైడ్ ఇచ్చాను. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఈ మిస్టేక్స్ వల్ల అయితే సీట్ అనేది మిస్ అయిపోతూ ఉంది. అందుకోసం ఈ స్లైడ్ అనేది మోర్ ఇంపార్టెంట్‌లీ మీ అందరి కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరగబోయే కౌన్సెలింగ్‌లో ఈ మిస్టేక్స్ అన్నిటిని కూడా అవాయిడ్ చేయండి. నంబర్ 1 కాపీయింగ్ సమ్‌వన్స్ లిస్ట్ బ్లైండ్‌లీ. అంటే మీ ఫ్రెండ్స్ ఏదో సెలెక్ట్ చేసుకున్నారు కదా! అని జెప్పి మీరు కూడా సేమ్ లిస్ట్‌ని అస్సలు ఫాలో అవ్వద్దు. ఓకే. మేబీ అది కేటగరీ వైస్ తన స్ట్రాటజీలో తను సెలెక్ట్ చేసుకున్న లిస్ట్. సేమ్ మీకు అప్లై అవుతుంది అని మీరు అస్సలు అనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిక్కడ చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని మీ లిస్ట్‌ని మీ ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని వాటినే వెబ్ ఆప్షన్స్‌లో అయితే సెలెక్ట్ జేసుకోండి. ఎవ్వరి లిస్ట్‌ని గూడా అస్సలు బ్లైండ్‌గా కాపీ చేయొద్దు. బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దు. నెక్స్ట్ టాప్ కాలేజెస్‌ని అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు మీ లిస్ట్‌లో కంపల్సరీ టాప్ కాలేజెస్‌నైతే యాడ్ జేయండి. నెక్స్ట్ మేనేజ్‌మెంట్ కోటాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. అండ్ ద ఫైనల్ వన్ ఈస్ మీరు మీ ర్యాంక్, రీజన్, కేటగరీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజ్ ప్రిఫరెన్స్ లిస్ట్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. అంతే తప్ప బ్లైండ్‌గా వేరే వాళ్ళ లిస్ట్‌ని ఫాలో అవుతూనో, లేదు వీటన్నిటిని గూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు కాలేజెస్‌ని సెలెక్ట్ జేసుకుంటూ అలా అయితే అస్సలు చేయొద్దు. వీటి వల్ల మీకొచ్చే ఛాన్సెస్ కూడా డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు నేనిక్కడ చెప్పిన విధంగా మీ రీజన్, ర్యాంక్, కేటగరీ వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మీరైతే కాలేజెస్‌ని సెలెక్ట్ జేసుకోండి. సో, ఫైనల్ టిప్స్ వచ్చేసరికి మీరు కాలేజెస్‌ని చూజ్ చేసుకుంటున్నప్పుడు ఎన్‌టిఆర్, యూహెచ్ఎస్ అప్రూవ్డ్ కాలేజెస్‌ని మాత్రమే సెలెక్ట్ జేసుకోండి. నెక్స్ట్ చెక్ ఫర్ ఎన్‌హెచ్‌సిపి రికగ్నిషన్. ఎన్‌హెచ్‌సిపి రికగ్నిషన్ గూడా చెక్ చేసుకోండి. ఇవి రెండిటిని మాత్రం చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మీరు కౌన్సెలింగ్ కంటే ముందు అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫ్రీ టైమ్ ఉంది గదా! ఈ టైంలోని చక్కగా కూర్చొని మీకేమైతే కాలేజెస్ దగ్గరలో అవైలబుల్‌గా ఉన్నాయి. వాటన్నిటిని గూడా ఒకసారి సెర్చ్ చేసి లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకోండి. కౌన్సెలింగ్ టైమ్‌లో ఈజీ అవుతుంది. లేదంటే ఎట్ ఏ టైమ్ మీరు వెబ్ ఆప్షన్స్‌లోనే అప్లై చేసేసుకుందాము అని అనుకుంటే మిస్టేక్స్ ఎరేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరేమైతే కాలేజెస్‌ని సెలెక్ట్ జేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోండి. And one more important request, if you want further guidance, please do join in our Telegram channel. That's all for today's video. Thank you all the best my dears. దేనికి గూడా అస్సలు కంగారు పడొద్దు. ముందుగానే అన్నిటిని గూడా ప్రిపేర్ చేసుకొని కౌన్సెలింగ్‌కి కాన్ఫిడెంట్‌గా అయితే అటెండ్ అవ్వండి. డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. And more importantly, if you found this video helpful, please do like and subscribe. Bye. Have a nice day.